సుసన్నా వెస్లీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించిన గొప్ప దైవ సేవకుడు జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ 1791 సంవత్సరం మార్చి 9వ తేదీన మరణించి సమాధి చేయబడ్డాడు. అతడు మరణించిన తర్వాత అతడు ఈ లోకంలో వదిలి వెళ్ళినవి కొన్ని మంచి పుస్తకాలు, చాలా సంవత్సరాలు వాడటం వల్ల బాగా నలిగిపోయిన అతడు వాడిన పాస్టర్ గౌను, విమర్శకుల మూలంగా మసిబారిన అతని పేరు ప్రఖ్యాతలు. అతడు ఇంకొక దాన్ని ఈ లోకంలో వదిలి వెళ్ళాడు. పునాదుల వరకు కదిలిపోయిన ఇంగ్లాండ్ దేశంలో లక్షల మంది ప్రజలను క్రీస్తు కొరకు ప్రభావితం చేశాడు జాన్ వెస్లీ. లక్షల మందిని క్రీస్తు కొరకు సంపాదించాడు ఈ జాన్ వెస్లీ. జాన్ వెస్లీ గారు ఇంతమందిని ప్రభావితం చేయడానికి గల కారణం అతని తల్లి సుసన్నా వెస్లీ ప్రార్థన. సుసన్నా వెస్లీ ప్రార్థన జాన్ వెస్లీని కదిలించింది కాబట్టే జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించాడండి. సుసన్నా వెస్లీ తండ్రి గొప్ప ప్రార్థనాపరుడు. అతను భక్తి కలిగిన వ్యక్తి. ఆ కాలంలో ఉన్న ప్రజలు అతన్ని భక్తి కలిగిన అపోస్తుడైన పౌలు అని పిలిచేవాడు. తన తండ్రి యొక్క ప్రార్థనా జీవితాన్ని ఈమె స్వతంత్రించుకుంది. సుసన్నా వెస్లీ మంచి తెలివితేటలో సౌందర్యం కలిగిన స్త్రీ. బాహ్యంగా తాను సౌందర్యవతి మాత్రమే కాదు, అంతరంగంగా కూడా ఆమె చాలా సౌందర్యం కలిగిన స్త్రీ. తనకు 19 మంది బిడ్డలు కలిగి ఉన్నప్పటికీ వారిలో ఒక్కొక్కరి గురించి గంట సమయమైన ప్రతిరోజు వారి గురించి దేవుని సన్నిధిలో మొర్రపెట్టేది. ప్రార్థనతో వారి హృదయములను నింపి వారి హృదయములో విశ్వాసాన్ని నాటబడుటకు సుసన్నా వెస్లీ ఎంతగానో తోడ్పడేది. తనకి ఇంట్లో ఎన్ని పనులున్నప్పటికీ కూడా వాటన్నిటిని త్వరగా ముగించుకుని ఆమె ప్రార్థనలో సమయం గడిపేది. తన బిడ్డల్ని వేరే ఎవరికి చూసుకోవడానికి ఇచ్చేది కాదు. ఒకవేళ వేరే ఎవరికైనా ఇస్తే తన బిడ్డలు ఆధ్యాత్మికంగా జారిపోతారేమోనని చెప్పేసి తన బిడ్డల్ని తానే చూసుకుంటూ ఉండేది. ఆ పిల్లలకు మాటలు వచ్చినప్పుడు వారికి పరలోక ప్రార్థన నేర్పించేది. వారు పడుకునే ముందు, పడుకొని లేచిన తర్వాత కూడా వారు ఆ ప్రార్థన చేసేవారు. చిన్నపిల్లలకు, ఇంకనూ మాటలు రాని పిల్లలకైతే సంజ్ఞల ద్వారా ప్రార్థనలో ఎలా ఏకీభవించాలో సుసన్నా వెస్లీ నేర్పిస్తూ ఉండేది. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి విషయమే ఆమె విసుగు చెందకుండా పిల్లలను భక్తిలో పెంచుతూ ఆమె ప్రతిరోజు వారి కొరకు ప్రార్థిస్తూ ఉండేది. ఆమె ప్రార్థన ఫలితంగానే జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ ఇంగ్లాండ్ దేశ చరిత్రను మార్చారు. ఇంగ్లాండ్ దేశాన్ని తమ ఉరుము లాంటి, మెరుపు లాంటి ప్రసంగాలతో కదిలించారు. 19 మంది బిడ్డలు కలిగిన ఏ స్త్రీకైనా అసలు ప్రార్థించడానికి సమయమే దొరకదు. ఈ లోకంలో ప్రార్థించడానికి సమయం లేదు అని చెప్పేది ఎవరైనా ఉందంటే అది ఆమె. కానీ ఆమె ప్రతిరోజు తన పనులు త్వరగా ముగించుకొని ప్రతి బిడ్డ కోసం 1 గంట సమయమైన దేవుని సన్నిధిలో గడిపేది. ఆమె తన అంగ వస్త్రములను తల మీద నుంచి కిందకు కప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉండేది. తన బిడ్డలు వచ్చి ఆమె తల మీద ఉన్న ముసుగును చూసి తన తల్లి ప్రార్థనలో ఉందని గమనించి ఆమెను డిస్టర్బ్ చేసేవాళ్ళు కానే కాదు.